ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. స్విచ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకోండి. మనకు ఒక గ్రూప్ వస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చి ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, కొంచెం మనకు టెక్స్ట్తో లిరిక్స్ ఉంటాయి మొత్తం చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసింది. ఓకే, స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్లో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫొటోస్ వస్తాయి. మీకు ఎవరు ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ 5.6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫోటో ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ తీసుకుని ఫోటోని లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఫోటోని ఇలా జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్ లిరిక్స్ అనేది పైకి రావాలి కాబట్టి మీకు అది లాస్ట్లో చెప్తాను. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటో అనేది కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకొని ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. వీడియో అనేది సింపుల్గా ఉంటుంది. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసింది. స్టార్టింగ్లో మనకు సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 3.26 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ వైట్ టైమ్ ఆఫ్ చేసుకుని పేస్ట్. ఓకే, పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తానికి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. వీడియో అంటే సింపుల్గా ఉంటుంది. మీకు లిరిక్స్ పైకి రావాలి కాబట్టి అది చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లిరిక్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసుకోండి మొత్తం. ఓకే, ఇక్కడ మన ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ వరకు లిరిక్స్ ఉంటాయి. ఇక్కడ వరకు టిక్ మార్క్ ఇచ్చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీ 15 లేయర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేసింది. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసండి 3.3 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 15 లేయర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఇక్కడ మనకు ఒక లేయర్ మిస్ అయింది. దీన్ని ఏం చేయండి అంటే ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ లేయర్ పైన తెచ్చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో టెక్స్ట్ కిందకి తెచ్చుకోండి. ఓకే, మనకి ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది చూసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే